హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమ్రా టీవీ. ఈరోజు లిమ్రా టీవీతో మీ రవి చంద్ర ప్లస్ నేను మీ ఖాన్. ఈరోజు మనం నెల్లూరు గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాము. చూడండి, ఈరోజు ఈ నెల్లూరు అభివృద్ధిలో ఏమేమి అభివృద్ధి చెందుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఈరోజు మా మామయ్యతో కలిసి మాట్లాడతాం. మామయ్య, నెల్లూరు ఈరోజు ఎలా ఉంది? నెల్లూరు అయితే బాగా అభివృద్ధి చెందుతుంది మామయ్య. ఏంటంటే రామయ్యపట్నం పోర్టు ఒక పక్క, మన ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ ఒక పక్క, సిటీలో కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్లు మంచి రోడ్లు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు మామయ్య, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మామయ్య ప్రతిదీ టక్కన పనులు చాలా వేగంగా దూసుకుపోతుంది. ఒకప్పుడు మీరు గుర్తుందో లేదో, నేను ఇదే విఆర్ కాలేజీలో చదువుకున్నా. ఒకప్పుడు విఆర్సి స్కూల్ ఎన్నో సంవత్సరాలు మూతపడిపోయింది. అటువంటిది ఈ రోజు కేంద్ర విద్యాలయం కాదు, ఇక్కడ రెయిన్బో స్కూల్ కాదు, ఇతాకా స్కూల్ కాదు, ఇతాకా స్కూల్లో కొన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నారు. అటువంటిది ఇతాకా ప్రైవేట్ స్కూళ్ళ కన్నా అసలు విఆర్సి స్కూల్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏంది ఇది? అసలు ఇది విఆర్సి స్కూలేనా? ఓయమ్మ, మనం చదువుకున్న స్కూలేనా? ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నిజంగా మామయ్య, అసలు ఏం తెలుసు, అసలు అది విఆర్ నాకే నమ్మకం. 15 కోట్లు తన సొంత నిధుల నుంచి డబ్బులు ఇచ్చి ఆ స్కూల్ని డెవలప్మెంట్ చేసి ఆ పిల్లకాయలకి చాలా మందికి సీట్లు ఇచ్చి ఎంత బాగా అసలు ఎవరైనా సరే మంత్రి గారంటే గవర్నమెంట్ ఫండ్తో తయారు చేస్తారు. అటువంటి ఈ నారాయణ మంత్రి గారు నిజంగా నెల్లూరు చేసుకున్న అదృష్టం. కాకపోతే ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క చూస్తే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక పక్క ఏ పరిస్థితి. ఒకప్పుడు మీరు గుర్తుందా లేదా మామయ్య, ఈ బ్రిడ్జి ఉంది కదా, రామలింగాపురం బ్రిడ్జి ఉంది కదా, రామలింగాపురం వర్షం పడితే బస్సు కూడా మునిగిపోయేంత నీరు ఆగిపోద్ది. అర్థమైందా? అటువంటిది ఈ రోజు నిన్న మొన్న చూసే ఒక ఎంత పెద్ద తుఫాన్ వచ్చిందో, అందులో మామయ్య అంత పెద్ద తుఫాన్ వస్తే ఇంత నీరు ఆగలేదంటే ఆ గొప్పతనం ఎవరు అనుకుంటారు? శ్రీధర్ రెడ్డి గారిది. నిజంగా రూరల్ మండలం శ్రీధర్ రెడ్డి అంటే రూరల్ అంటే శ్రీధర్ రెడ్డి, టౌన్ అంటే నారాయణ అంటే టౌన్ అనమాట. బ్రాండ్ వాళ్ళు ప్రభుత్వం కన్నా ఇప్పుడుండే ప్రభుత్వంలో ఒక రేంజ్ లో డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు, అందరికి తెలిసింది. అది ఒకప్పుడు గవర్నమెంట్ నెల్లూరులో దగదత్తిలో ఎయిర్పోర్ట్ అన్నారు. అసలు గవర్నమెంట్ చెప్పడం ఆ ఎయిర్పోర్ట్ జరిగేదిలే. కానీ ఈ రోజు దగదత్తి, భవిష్యత్తులో నెల్లూరు కూటమి ప్రభుత్వంలో హైదరాబాద్ తలదనే విధంగా నెల్లూరు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు నెల్లూరులో, బెంగళూరులో కూడా లేవు రేట్లు. అంత రేట్లు ఇక్కడ ఉన్నాయంటే దానికి కారణం అభివృద్ధి. ఓకేనా? అభివృద్ధి చెప్పమయ్య. అభివృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి నెల్లూరులో, అన్నీ ఉన్నాయి మామయ్య. కానీ చిన్న సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే నెల్లూరులో ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాంగ్ రూట్లో రావడం, రాంగ్ రూట్లో పోవడం అంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని. ఎంతమంది అధికారులు వచ్చినా, ఎంతమంది ఎస్పీలు వచ్చినా, నెల్లూరు జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు వచ్చినా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సమస్యల్ని ఎవరు క్లియర్ చేయలేకున్నారు. నెల్లూరులో ట్రాఫిక్ జామ్ అయిందంటే గంట సేపు పడుతుంది నెల్లూరుని అయ్యప్పగుడి నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ పోవడానికి. ఈ ట్రాఫిక్ సమస్యల మీద అధికారులు మన లిమ్రా టీవీ నుంచి ఈ న్యూస్ చూసిన తర్వాతైనా కొంచెం స్పందించి అది బాగా చేస్తే బాగుండదు. మామయ్య, ఇంకో విషయం తెలుసా నీకు? నువ్వు రూరల్ మండలంలో అసలు రోడ్లు, ఒకప్పుడు గవర్నమెంట్లో రోడ్లు లేవు. ఓకేనా? బండ్లు పాడైపోయేది, కార్లు పాడైపోయి, బస్సులు పాడైపోయేది, కొత్త బండ్లు పాడైపోయి, రోడ్లు అంతా గతుకులే. కానీ ఈ రోజు నా సామాన్యంగా శ్రీధర్ రెడ్డి రోడ్లు ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా వేయించేసాడు. ఎక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకోటి ఏం తెలుసా, రూరల్లో కూడా అసలు పలానా దగ్గర రోడ్డు లేదు అనే మాటలే. ఇంకోటి ఏం తెలుసా మామయ్య, ఇంకోటి ఏం తెలుసా, మనం ఇక్కడ ఏదైనా రోడ్డు బాగలేదు అని ఒక్క ఫోన్ కాల్ చేసామనుకో, వెంటనే స్పందించేస్తాడు శ్రీధర్ రెడ్డి. అంత అద్భుతమైన ఎమ్మెల్యే. ఇంకో విషయం కూడా తెలుసా మీకు? ఒకరోజు అర్ధరాత్రి ఒక ఫ్యామిలీ పోతా ఉంటే మామయ్య, ఒక ఫ్యామిలీ పోతా ఉంటే ట్రాఫిక్ ఎస్ఐ తెలుసు కదా, నీకా చూసావు కదా, చంద్రమౌళి అనుకుంటా, ఏఆర్ ఎస్ఐ అయినా చంద్రమౌళి కదా. ఆయన ఏం చేశాడంటే వాళ్ళని ఆపి ఇబ్బంది పెడితే వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే ఒక్క ఫోన్ కాల్ వచ్చిందో లేదో, ఆయన ఎక్కడున్నాడో, ఏ పని మీద, అసలు ఎమ్మెల్యే అంటే సామాన్యంగా దొరకాలంటే ఆషామాషి విషయం కాదు. అటువంటిది ఆ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టమో లేకపోతే నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టమో నాకు తెలియదు. కానీ అందులో ఈ పోలీసు వాళ్ళు కూడా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు
కొంచెం ఏంటంటే ఫ్యామిలీని ఆపి లేడీస్ ఉంటారు, నైట్ పూట కూడా ఆపి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఏమైనా మాట్లాడినా కూడా ర్యాష్గా మాట్లాడడం, రూట్ అందులో ఇంకొక విషయం తెలుసా మామయ్య నీకు, ఒక్క ఫోన్ కాల్తో పరుగుతుకుంటూ వచ్చాడు మామయ్య ఆన్ ద స్పాట్. మీరు అక్కడ ఉన్న 5 నిమిషాలు వస్తున్నాడు, వెంటనే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేశారు. ఇంకోటి నేను కూడా చాలా దగ్గర గమనించా, ఒక అతను కూడా మొన్న కూడా ఒకసారి చెప్పాడు, ఏది ఒక దగ్గర రోడ్డు అన్న ఇది బాగలేదన్న ఇది స్పందిస్తే వెంటనే అక్కడికి వచ్చి వెంటనే ఆఫీసర్లతో మాట్లాడి పని చేయించాడు. మనకి ఇటువంటి నాయకులు కావాలి మామయ్య. అవును, మనకు కావాల్సిన నాయకులు ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మామయ్య. రూరల్లో ఎవరు కావాలి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. రైట్. టౌన్ లో ఎవరు కావాలి? మంత్రి నారాయణ. అభివృద్ధి అంటే మంత్రి నారాయణ. రైట్. రూరల్ అభివృద్ధి అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎన్నో దగ్గరలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంత అభివృద్ధి ఉంది కదా. కానీ మంత్రి గారికి కానీ శ్రీధర్ రెడ్డి గారికి కానీ ఒక లింబరా టీవీ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మన హైదరాబాద్లో కానీ సిటీస్లో మీరు గమనించారో లేరో, సిగ్నల్ అసలు టక్కని ఆగిపోతారు, ఎవరు క్రాస్ చేయరు. కానీ అసలు మనకు సిగ్నల్సే లేవే. ఇది భలే అభివృద్ధి చెందుతుంది నెల్లూరు, అంతా బాగుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ ఎస్పీ గారు కానీ వీళ్ళు కొద్దిగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, కొద్దిగా కాదు, ఇది చాలా మంచి పని అనమాట. ఎందుకనంటే ఇక్కడ నెల్లూరులో కూడా అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ మన మైండ్ సెట్లో మనుషులు కూడా, ఎందుకంటే మన నెల్లూరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిందంటే మనం కూడా మారాలి, నెల్లూరు ప్రజలు కూడా మారాలన్నమాట. ఎందుకనంటే ట్రాఫిక్ సిగ్నల్స్ గౌరవించాలి మామయ్య. ఎందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కదా మన నెల్లూరులో? అది ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా ఉంటే ప్రమాదాలు జరగవండి. ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తాం రామయ్య, ఇట్లా మామయ్య, ఇద్దాం మామయ్య, రండి చూడు మామయ్య సిగ్నల్స్. మామయ్య చూడు, ఇటు చూడు మామయ్య, అసలు మామయ్య సిగ్నల్ ఉందా? పని చేయట్లేదు ఓన్లీ అందులో. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతున్నా కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఎవరు లేరు, ఇక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. చూడండి ఒకసారి మామయ్య. ఇంకోటి ఏంటంటే మామయ్య, ఇక్కడ ఒక స్తంభం ఉంది, సీసీ కెమెరా ఉంది, లైట్లు ఉంది మామయ్య. సీసీ కెమెరాలు అయితే ఆన్లోనే ఉండొచ్చు, లైట్లు నో వర్క్, అసలు లైట్లు పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదు. ఓకేనా? చూడండి ఒకసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పోతా ఉన్నారు, రాంగ్ రూట్లో కావచ్చు, లెఫ్ట్లో రైట్లో. కానీ ఎవరిక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా లేరు. కానీ బండ్లు ఆపేటప్పుడు మాత్రం ఒక్కసారిగా 10 మంది 20 మంది పోలీసులు ఒక్కటైపోయి ఒక ఆత్మకూరు బస్ స్టాండ్ బ్రిడ్జి దగ్గర కావచ్చు, బ్రిడ్జి కింద కావచ్చు, ఇక్కడ ముక్కూరు గేట్ దగ్గర కావచ్చు, బండ్లు ఆపుతారే, కేసులు రాస్తారా? ఇలాంటప్పుడు ఎందుకు స్పందించారు మీరు? ఒక పక్క చూడండి, ఇప్పుడు ఇది 4 జంక్షన్ రోడ్, ఇది మన నెల్లూరులో ఒక నడిబొడ్డు లాంటిది అనమాట. విఆర్సి సెంటర్ అంటే ఒక నడిబొడ్డు అనమాట. అటువంటి ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉండాలండి, ఒక ట్రాఫిక్ పోలీసు ఉండాలి. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు లేడు, అటుపక్క ట్రాఫిక్ పోలీసు లేడు, ఇటుపక్క లేడు, అటుపక్క లేడు, ఇటుపక్క లేడు. పోలీసు వాళ్ళు ఎక్కరండి? చూడండి, పోలీసు వాళ్ళు ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు పోలీసు వాళ్ళు? అది కూడా సిగ్నల్స్ చూడండి, సిగ్నల్స్ లేవు, చూడండి, పోలీసు వాళ్ళు లేరు. ఇట్లా ఉంటే మన నెల్లూరు పరిస్థితి ఏమవుతుందో ఏందో మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా అధికారులు గమనించి ఒకసారి స్పందించాల్సిందిగా కోరుతున్నాం. లింబ్రా టీవీ తరఫున ఖచ్చితంగా మన గవర్నమెంట్లు కానీ లేదా ఎస్పీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దయుంచి, అంతా బాగుంది, ఈ ఒక్క సిగ్నల్స్ని మీరు మార్చండి. ప్రతి ఒక్కరు సిగ్నల్స్ పాటించాలి. ఎందుకంటే మన మీద చాలా నమ్మకంతో మనం కూడా మన మైండ్ సెట్, మన మైండ్ మార్చుకొని సిగ్నల్స్ని ఏ విధంగా గౌరవించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా గౌరవించాలి అనే విధంగా. ఓకేనా? మేము ఈ లింబ్రా టీవీ తరపున ఈ సిగ్నల్స్ గురించి మీరు ఈ సిగ్నల్స్ని రెడీ చేయండి. సిగ్నల్స్ని బాగా పాటించేటట్టు మనం ప్రజల్లో మంచి అవగాహన తీసుకురావాలని ఈ లింబ్రా టీవీ తరపున మేము కోరుకుంటున్నామండి. మామయ్య ఈయన ఎవరో తెలుసా నీకు? పొట్టి శ్రీరాములు గారు. ఒకప్పుడు మన తెలుగు వాళ్ళకు కూడా ఒక రాష్ట్రం ఉండాలి అని పోరాడి ఎన్నో నిరాహార దీక్ష ఫైట్ చేసి అమరజీవి పొట్టి శ్రీరామ గారు మనకు తెలుగు వాళ్ళకి ఒక ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ఆయన పోరాడి సాధించిన ఈ నెల్లూరు, ఓకేనా, ఆయన ప్రాణం త్యాగం చేసిన ఈ నెల్లూరు ఈ రోజు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా చూడు ఎలా ఉన్నాయి, ఎంత దూరం వాళ్ళు పోతున్నారు, చూడండి, ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, ఎట్టు కావాలంటే పోతున్నారు. చూడండి, ఇటుపక్క చూడండి, మొత్తం చూడండి ఒకసారి. ఇటుపక్క చూడండి. మన నెల్లూరుకి
ఇక్కడ ఏంటంటే ఎటు పక్క ఇటు పక్క పో అటు పక్క పో ఇటు పక్క పో ఏ కన్నాబో ఒక్కడ కూడా పట్టించుకునే వాళ్ళు మరి దానివల్ల పెద్ద సమస్య అయిపోతుంది. అదే ఎటు పోయి వాడు బాగుచ్చు అనమాట. నువ్వు లెఫ్ట్లో బాగుంటే లెఫ్ట్లో పో, రైట్లో బాగుంటే రైట్లో పో, స్ట్రైట్ బాగుంటే స్ట్రైట్ పో, రాంగ్ రూట్లో పో, ఏ రూట్లోనే పో. అర్థమైందా? ఇక్కడ ఈ ట్రాఫిక్ని ఆపే కంట్రోల్ చేసే వాళ్ళే లేరు. యాక్సిడెంట్ ఒకసారి మీరే గమనించండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఒకసారి కెమెరా అటు తిప్పండి సార్, కెమెరా ఒకసారి తిప్పండి, చూడండి ఒకసారి. ఇక్కడ ట్రాఫిక్ ఇష్టపరంగా పోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే ఎవరు ఎటు దూరుతున్నారో కూడా తెలీదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతూ ఉన్నారు. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. సిగ్నల్స్ కానీ ఉంటే మన నెల్లూరులో ఇలాంటి సమస్యలు ఏమి కూడా ఉండవు కదా. అందరూ క్రమశిక్షణగా పోతారు కదా. స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ సిటీలో కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు, కానీ సిగ్నల్స్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడాలంటే పోలీసు వాళ్ళే, ప్రజలను రక్షించాలంటే పోలీసు వాళ్ళే, ప్రజలకి ప్రమాదాలు జరగకుండా ఆపాలంటే పోలీసు వాళ్ళే. అటువంటి పోలీసు వాళ్ళు ఇక్కడ ఎవరు నాకు పోలీసులు అయితే కనబడలేదు. ఇంకా మెయిన్ ఏంటంటే పోలీసులు అక్కడక్కడ ఉన్నారు, కానీ మెయిన్ సిగ్నల్స్ లేవు. అంటే పోలీసు వాళ్ళ గురించి తప్పుగా చెప్పడం కాదు. కానిస్టేబుల్ ఉన్నాడు, ఇక్కడ ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు. కొన్ని దగ్గర మాత్రం పోలీసు వాళ్ళు చేస్తున్నారు, తప్పు పట్టడం లేదండి. పోలీసు డ్యూటీ చేస్తారు. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ మామయ్య అక్కడక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దూరడం వల్ల పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరు. ఇంకోటి ఏం తెలుసా, గమనించలేదు, ఇటు పోతున్నారు చూసా మామయ్య. అవును, అంత లెక్క ఎటు పోయేవాళ్ళు చూడు. ట్రాఫిక్ ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్. ఒకసారి ఇదే పరిస్థితి మన మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి అక్కడ చూద్దాము, అక్కడ కూడా గురించి కూడా తెలుసుకుందాం ఒకసారి. మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే మెయిన్ సిగ్నల్స్ అండి. మెయిన్ సిగ్నల్స్ పాటిస్తే మెయిన్ సెంటర్స్ కూడా సిగ్నల్స్ లేవండి మామయ్య. ఇప్పుడు మనం ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని గమనించాం కదా. ఒకసారి ట్రాఫిక్ మన పోలీస్ ఆఫీసర్ని కూడా ఒకసారి కనుక్కుంటాం. వాళ్ళ సలహా కూడా ఎలా అనేది వాళ్ళు కూడా చెప్తారు, ఇలా అని. మనం ఒకసారి ట్రాఫిక్ ఎస్ఐ గారు ఉన్నారు టెంపుల్ దగ్గర, ఒకసారి ట్రాఫిక్ సమస్యల గురించి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరు పోలీసులు కనపడలేదు, కానీ ఇక్కడ మాత్రం సారు వాళ్ళ డ్యూటీ చేస్తున్నాడు. ఇక్కడ సార్ ఎందుకంటే మేము చాలా దగ్గర జంక్షన్స్ గమనించాం, ఎక్కడ పోలీసులు కనబడ్డా మీరు అయినా ట్రక్ అంటే కనబడ్డారు సార్. ట్రాఫిక్ మీద ఎలాంటి సమస్యలు? ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి సార్? సిగ్నల్స్ లేవు కదా. ఈ పక్క వచ్చేసి మామూలుగా వాటర్ పోతుంది, ఈ పక్క టౌన్లో వెళ్తుంది, ఈ పక్క డీపో నుంచి అక్కడ మెయిన్ రోడ్ ట్రాఫిక్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఆ జంక్షన్ వచ్చేటప్పుడు బాగా ఎక్కువ రద్దీగా ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం ఆ పక్క మనుషులు పెట్టుకొని మా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం సార్. ఏం లేదు, మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జనాలు ఇక్కడ ట్రాఫిక్ ఏం కనబడట్లేదు, కానీ ఏ టైంలో ట్రాఫిక్ ఉండదు మీకు తెలిసినప్పుడు ఓకే అంతవరకు. కానీ ఇప్పుడు విఆర్సి సెంటర్ ట్రాఫిక్ జోన్, రామలింగాపురం ట్రాఫిక్ జోన్, మద్రాస్ బస్ స్టాండ్ ట్రాఫిక్ సార్. అసలు సిగ్నల్స్ ఎందుకు ఉండటం లేదు సార్? సిగ్నల్స్ అంటే ప్రజలు పాటించడం లేదా సిగ్నల్స్ ఉండి మన వాళ్ళు సిగ్నల్స్ వేయట్లేదా? దాని గురించి ఒకరోజు సార్ చెప్పండి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సార్. అభిప్రాయం ఏంటంటే సిగ్నల్స్ ఇంకా మన వాళ్ళకి చాలా వరకు అలవాటు కాలేదు. అవును, సిగ్నల్స్ అయినట్టు ఇక్కడ అలవాటు కాలేదు. కానీ మన సిగ్నల్స్ మెయిన్ సెంటర్లో ఉన్నాయి కదా, ఏ చిన్న కూడా బయలుదేరి వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని తెలుసుకోవాలంటే కొంచెం ఏడు కూడా కొంచెం అవగాహన కావాల్సిన అవసరం చాలా వరకు. అవునండి సార్. నేనేమంటానంటే అవేర్నెస్ కోసం ఒక 1 month కానీ ఒక టీవీ యాడ్స్ రూపంలో కానీ, అంటే మన పోలీసు వాళ్ళు టీవీ యాడ్స్ రూపంలో కానీ ప్రజలకి ఒక అవేర్నెస్ వచ్చే విధంగా తయారు చేసి, ఇప్పుడు మనము ట్రాఫిక్ లైసెన్స్ లేదనుకో మనం బండ్లు ఆపుతామా లేదా? ట్రాఫిక్ లైసెన్స్ లేదు కాబట్టి బండ్లు ఆపుతున్నాం. అలానే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కూడా మనము ఒక అవేర్నెస్ ఎందుకు రాకూడదు? పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఒక అవేర్నెస్ అంటే సిగ్నల్ వేస్తే కంపల్సరీ మనుషులు ఆగాలి, సిగ్నల్స్ పాటించాలి అనేది కానీ ఉంటే చాలా బాగుంది. ఇప్పుడు సిటీస్లో ఆటోమేటిక్గా దాటి ఫైన్ పడుతుంది. అది ఎందుకని అంటే వాళ్ళది డెవలప్మెంట్ మైండ్, మన డెవలప్మెంట్ మైండ్ కాదా? లేకపోతే ఎట్లా అంటే మనుషుల్లో ఏమన్నా మనుషుల మైండ్ సెట్ మారాలా ఏంది? అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా దగ్గర ఉన్నాయి కదా మన ఆల్రెడీ ఒప్పుడు కూడా మనం రావట్లేదు. ఏంటంటే ఇప్పుడు దాటి వెళ్ళిపోతున్నదే కానీ
ట్రాఫిక్ లేకుండా మనం ఆగాలి, వాళ్ళు చూసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశం అనేది ఇంకా అవగాహన అనేది కరెక్ట్గా రాలేదు. మా టీ గారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరం టైం టు టైం ఉంటాం, టైం టు టైం చేసుకుంటాం పోతాము. ఇప్పుడు మీరు చెప్పిన సిగ్నల్ గురించి మాట్లాడారు. ఆ సిగ్నల్స్ అనేది కూడా ఇళ్ళలో అవగాహన రావాలి, సిగ్నల్స్ దగ్గర పెట్టాలి. ఎందుకంటే సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు అన్ని వర్కింగ్లో ఉన్నాయి, కానీ సిగ్నల్స్ వర్కింగ్లో లేవు. అంటే నేను కూడా ఏమంటున్నా అంటే మీరు పై అధికారులకి మీరు కూడా మీ పై అధికారులు దృష్టికి తీసుకొని పోయి, ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రజలని అనేవాళ్ళు కనబడరు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే అందరూ కళ్ళలో అయిపోతారు. అంటే పోలీసు అంత ఇదనమాట. అంటే దొంగతనాలు జరిగినా పోలీసులే, క్రైమ్ జరగకుండా ఆపాలన్నా పోలీసులే, ఏదైనా సరే ఆపాలంటే ఒక పోలీసులకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే పోలీస్ అనే ఒక ఇది లేకపోతే వ్యవస్థ లేదు. మినిస్టర్కి పోలీసులు, ప్రజలకు పోలీసులే, వాళ్ళకి పోలీసు, అందరికీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత గొప్ప డిపార్ట్మెంట్ అనమాట. కానీ మన నెల్లూరులో ఒక్క బాధాకరమైన విషయం సార్, దీన్ని మీరు పై అధికారులు తీసుకుని వాస్తవం ఇది. ఈ విషయాన్ని కూడా నాకు పై అధికారులు మా టీవీ వెంకటేష్ గారు ఆ డ్యూటీ చేస్తుంది. కొత్తగా వచ్చారు మేడం లక్ష్మీ మేడం గారు కూడా, ఆమె కూడా మొత్తం తుఫాను ప్రత్యేకంగా ఆమె దృష్టి కూడా తెచ్చుకునే మార్గాన్ని టీవీ గారు అందులో ఇప్పుడు నెల్లూరు రూరల్లో కానీ టౌన్లో కానీ క్రైమ్ చాలా తగ్గిపోయింది. ఈ కూటమి ప్రభుత్వంలో క్రైమ్ అనేది ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసింది. చాలా వరకు క్రైమ్ అనేది జరగట్లేదు మనకి కూటమి ప్రభుత్వంలో. అటువంటి ఈ ఒక్క సిగ్నల్స్ మాత్రం మీరు ఎలా అయినా సరే సార్ పై అధికారులు తీసుకుని పోయి ఎలా అయినా మీరు మీ ద్వారా అయినా సరే పరిష్కారం అవ్వాలని మా ఆఫీసర్లు దృష్టి చేసుకుని మా సార్ చెప్పి వాళ్ళ దృష్టిలో పెట్టేసి ఉన్నా కూడా ఉద్యోగం చేసి మళ్ళీ ఉండాలి. ఏదో సిగ్నల్ వచ్చారని చెప్పాలి. మీకు సహాయ సహకారం మీరు కూడా ఆ సహాయ సహకారం ఇస్తాను కోరుతున్నాను. ఈరోజు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర మన ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారిని కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుంటాం. సార్ ఓకే సార్ ఏం లేదు, మా రిక్వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు అందరూ బాగా కంట్రోల్ చేస్తున్నారు, ఓకే కాదండి. కానీ మెయిన్ సీసీ కెమెరా ఉన్నాయి, పనిచేస్తుంది. కానీ మన సిగ్నల్స్ ఎందుకు పనిచేస్తుంది సార్? సిగ్నల్స్ పెట్టున్నారు, ఎదురుగా పెట్టున్నారు చూడండి, అక్కడ సిగ్నల్ పెట్టున్నారు, కొత్తగా ఇక్కడ పెట్టున్నారు. ఇది మనము మున్సిపల్ శాఖ అందరూ కలిసి మనకి పెట్టించాడు. అవన్నీ పెట్టేసి అది ఓన్లీ ఓపెన్ చేయడం ఒకటే ఉంది, కనెక్షన్ ఇవ్వడం ఒకటే ఉంది. ఏం లేదు సార్, నెల్లూరు అంతా మన ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య. ఈ కూటమి ప్రభుత్వంలో మన టౌన్ అంతా టౌన్ కానీ రూరల్ అన్ని అభివృద్ధి దూసుకొని పోతుంది అభివృద్ధిలో. కానీ సిగ్నల్స్ అంత లెక్క కూడా ఎవరు సిగ్నల్స్ పాటించాల అంటే మనుషుల్లో అవేర్నెస్ లేదా, లేకపోతే అవేర్నెస్ కల్పించడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా గమనం జరిగిందా? లేదు. ఈ మధ్య కాలంలో అక్టోబర్ 21 సంబంధించి వారోత్సవాల్లో భాగంగా మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా పెట్టాం. మన నెల్లూరు టౌన్లో కూడా మనం 18 పాయింట్లలో ఎక్కడ గాంధీ బొమ్మ కానీ, విఆర్సీ కానీ, ఆర్టీసీ కానీ, కేవీఆర్ పెట్రోల్ అయ్యప్పుడు మొత్తం ఈ ఆటో వాళ్ళకి అందరినీ గ్రూప్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎవరైతే ఈ హెల్మెట్ పెట్టట్లేదో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకందరికి ఫైన్ కొట్టేది మనకు ముఖ్య ఉద్దేశం ఏం కాదు. అట్లా కాకుండా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేయడం జరిగింది. ఇంకా మనం చిన్న పిల్లలు కూడా బైక్ రైడ్ చేయడం, లైసెన్స్ లేకుండా తిరగడం, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి మన పై అధికారులు మన వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళకి ఏం ఫైన్ కొట్టాల్సింది ఏం లేదు, ఏదో తప్పకుండా వాళ్ళు ఇంకా రేషన్ లైసెన్స్లో ఉండే తప్ప ఉన్న వాళ్ళకి ఫైన్లు కొడుతున్నాము. అలా కాకుండా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలవడం, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇట్లాంటివి చాలా ఇంతవరకు చాలా చేసాం నెల్లూరులో. సార్ ఏం లేదు సార్, మీరు జనాల్లో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ అని జనాల్లో చాలా పెద్ద కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా మిమ్మల్ని ఒకసారి క్వశ్చన్ చేశారు. సార్ ఏం లేదు సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే బైక్ తోలే వ్యక్తికి, అంటే అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, బైక్ తోలే వ్యక్తికి అసలు ఏముండాలి? బైక్ తోలే వ్యక్తికి ఇంపార్టెంట్గా ముందు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ అనేది 18 years నిండిన వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ లైసెన్స్ ఉండాలి. తర్వాత వెహికల్కి ఆర్సీ ఉండాలి, ఒక రిజిస్ట్రేషన్ అది కంపల్సరీ. తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదం జరిగినా ఏది జరిగినా వాళ్ళకి బెనిఫిట్ కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎందుకంటే అది ఇంపార్టెంట్గా ఈ పొల్యూషన్ లేకుండా ఇప్పుడు గ్రీనరీ ఉండాలి అని అంటే ఇప్పుడు మన పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా హెల్మెట్ ఉండాలి.
ఇప్పుడు యాక్సిడెంట్లలో ఎక్కువగా మనకు తెలిసి అందరికీ తెలిసి కూడా తల హెడ్ ఇంజురీ అయితే ఎక్కువ మనిషి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకి హెల్మెట్ అనేది మస్ట్ సార్ ఇప్పుడు హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని మీరు అంటున్నారు, కానీ అసలు మనుషులు మన వాళ్ళని హెల్మెట్ ఎందుకు ధరించడం లేదు అసలు? అదే నేను మీరు చెప్పింది కూడా కరెక్టే. కాకపోతే హెల్మెట్ అనే దాన్ని ధరించాలని దానికి ఫైన్ విధించడం జరుగుతుంది. రోజు ఫైన్లు విధిస్తున్నాము, పెడుతున్నారు. మోస్ట్లీ ఎక్కువ మంది పెట్టట్లేదు. దీని మీద హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి, హెల్మెట్ 100% పెట్టాలి అని. దీని గురించి మేమైతే బాగా అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. సార్ ఏం లేదు సార్, మా లిమ్రా టీవీ తరఫున కూడా మీకు రిక్వెస్ట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లో మిగతా వాళ్ళ సంగతి నాకు ఐడియా లేదు, కానీ మీరు చాలా స్ట్రిక్ట్, అంటే కరెక్ట్గానే ఉంటారు, చాలా గట్టిగా. అంటే ఎవరు ఫోన్ చేసినా వినరు, ఎవరు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తున్నా కూడా ఏం లేదు సార్, మీకు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా అక్కడ ఫోన్ చేసి చెప్తారు అలానే కాదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బండ్లు ఆపేసి మాకు అంటారు, కానీ మీరు రోమరు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా నెల్లూరులో ఈసారి ఏంటంటే ఎవరైనా సరే ఎమ్మెల్యే తెలుసు అని చెప్పినా కూడా తగ్గరు. ఏంటంటే ఖచ్చితంగా రూల్స్ పాటించాలి, లైసెన్స్ ఉండాలి, లేదా కేసు రాస్తామని చెప్పి ఖచ్చితంగా కేసు రాస్తారు. అంటే మనం ఈ సార్ గురించి ఎంక్వైరీ చేస్తాం, మనం అదే చెప్పారు చాలా మంది. అంటే సార్ ఏంటంటే చాలా పకడ్బందీగా మీకు అన్నీ ఉన్నాయా లేవా అర్థమైందా? చూసాం కానీ సార్ అంతా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎక్కడ చూడాలి. చాలా మంది ఏమంటారంటే బండ్లు ఆపిస్తారు సార్, నేను అడ్వకేట్ అంటారు. కొంతమంది మీడియా అని చెప్పుకుంటారు కూడా. ఎందుకంటే మీరు కొంతమంది పోలీసు వాళ్ళని కూడా ఆపేసి మీకు ఏంది మీరు ట్రిపుల్ రైడింగ్లో పోతారని చాలా సందర్భాల్లో మీరు పోలీసు వాళ్ళకి కూడా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు గుర్తుందా సార్? ఎందుకంటే అంత డిఫింగ్ ఎందుకుంటారు అంటే పోలీసు వాళ్ళు మీ వాళ్ళే కదా. అట్లా అని కాదు, పోలీసు యాక్సిడెంట్ జరిగినా పోలీసులు కూడా చెప్పలేదు. పోలీసు అనే అవునండి, కాబట్టి వాళ్ళు చేస్తున్నా మా ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు మమ్మల్ని తిప్పుకొని చెప్పారు, మీరు దీని మీద కరెక్ట్గా అవునండి. చాలాసార్లు మా చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్ చెప్తారు సార్ కూడా. మాకు అదేవిధంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఫ్యామిలీతో ఒకరు చూసిస్తున్నట్టు వెళ్ళచ్చు కదా అనే మంచి ఎమ్మెల్యే గారు కూడా మంచి హృదయంతో చాలా మంచి వ్యక్తి ఎమ్మెల్యే గారు కూడా. అదేవిధంగా మన సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే పోలీసు వాళ్ళకే ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి సారు. ఎందుకనంటే కరెక్ట్గా వెళ్ళండి, కరెక్ట్గా పాటించండి, లైసెన్స్లు ఉండాలి, హెల్మెట్లు ఉండాలి, అన్నీ ఉంటే కదా నువ్వు సేఫ్గా ఇంటికి పోతావు. ఇటువంటి పోలీసు వాళ్ళు లేకపోతే నువ్వు ఇక్కడ ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నేను సార్ క్షమించి వదిలేస్తే నువ్వు కరెక్ట్గా బొల్లిన దగ్గర పోయినా యాక్సిడెంట్ అయిపోతుంది. మేము కూడా గమనించాము చాలా సార్లు, సార్ ఎవరు ఫోన్ చేసినా కూడా అసలు లెక్క చేయరు అనమాట. ఎవరైనా ఫోన్ చేయాలి, మీకేదైనా జరగరాంది జరిగితే ఫైన్ కట్టు లేదా బండి పెట్టేసుకోమంటారు. మీకేదన్నా జరగరాంది జరిగితే దానికి జవాబుదారు మీ కుటుంబంలో ఎంత బాధపడతారు. అందుకే సార్ ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటాడు సార్. నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే మీ భార్య పిల్లలు, మీ అన్నదమ్ములు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీకోసం మీరు మళ్ళా ఏదో పనికి వెళ్ళేసి లేదా ఉద్యోగానికి వెళ్ళేసి తిరిగి మళ్ళీ మీ ఇంటికి వస్తారని మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎటువంటి ప్రమాదాలకు కానీ దేనికి గురి కాకూడదు మా ఉద్దేశం, ట్రాఫిక్ పోలీసు ఉద్దేశం. అలాగే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ పిల్లలు, మీ భార్యలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానించాలనేది మా ఉద్దేశం. సార్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడు రెడీ అవ్వచ్చు సార్? అతి త్వరలో వస్తాయి, అన్ని దగ్గరలో పెట్టేయడం జరిగింది. ఇంక ఓన్లీ కనెక్షన్ ఒకటే ఇవ్వాల్సి ఉంది. మేడం గారు కానీ, ఎస్పీ మేడం గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ చొరవతో ఇది అతి త్వరలో ఓపెన్ అవుతుందని మొత్తానికి నెల్లూరు ట్రాఫిక్ కంట్రోల్లోకి రాబోతుంది అనమాట. ప్రజల ప్రాణాలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాయన్నమాట. మీరు గ్యారెంటీ ఇస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన టౌన్లో ప్రమాదాలు చాలా ఇంకా జరిగే సమస్య ఉండదు. పూర్తిగా తగ్గిపోవాలని మేము కూడా నెల్లూరు తరఫున కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మన నెల్లూరు పరిస్థితి. నెల్లూరులో ఏంటంటే అతి త్వరలో సిగ్నల్స్ కూడా వస్తాయి. త్వరలో మంచి సిగ్నల్స్ నెల్లూరులో అన్ని ఏర్పాటు అవుతాయి. అది చాలా దగ్గర సిగ్నల్స్ కూడా పెట్టున్నారంట, మన ఎస్ఐ గారు ఇప్పుడే చెప్పారు మనకి. సో త్వరలో అతి త్వరలో సిగ్నల్స్ కూడా వస్తాయి. అందరు కూడా రూల్స్ పాటించండి. అదే పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అందరు లైసెన్స్ తీసుకొని రండి, ఎవరు ట్రిపుల్ రైడింగ్ లేబాకండి. మీరందరూ కూడా పద్ధతిగా ఉంటే మేమెందుకు కేసులు రాస్తాం, మేమెందుకు మిమ్మల్ని నిలబెడతాం అని చెప్తా ఉన్నారు. అందరు కూడా రూల్స్ పాటించండి. ట్రాఫిక్ రూల్స్ ఎవరు కూడా పాటించకుండా ఉండబాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.